ఓం శ్రీ మాత్రే నమః. చాలా రోజుల తర్వాత ప్రయాణం మొదలైంది. ఈసారి ఎక్కడికి వెళ్తున్నా అంటే దేవాలయాల భూమి, వెయ్యేళ్ల చరిత్ర కల ఆలయాలు, అద్భుతమైన శిల్పకళ, భక్తి పరిమళంతో నిండిన పుణ్యక్షేత్రాల సంగమం. ఇంకా 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో 84 దివ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతం తమిళనాడు. అతి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, అలానే ఆలయాలలో దర్శన సమయాలు, అలా ప్రతి ఆలయం గురించి తెలుసుకుందాము. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఆలయం గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. తెలుగు రాష్ట్రాల నుండి తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకోవటానికి ముందుగా మనం చేరుకున్న నగరం చెన్నై. మేము సర్కార్ ఎక్స్ప్రెస్లో చెన్నైకి చేరుకున్నాము. మేము వెళ్ళేసరికి ఉదయం 5:30 గంటలయ్యింది. చెన్నైలో 2 ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి చెన్నై ఎగ్మోర్, దీని కోడ్ వచ్చి ఎంఎస్ అని ఉంటుంది. ఇంకొకటి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, దీనికి ఎంఏఎస్ అని ఉంటుంది. మీరు చిదంబరానికి వెళ్ళాలి అనుకుంటే, ఈ టైమింగ్లో వెళ్ళాలి అనుకుంటే చెన్నై ఎగ్మోర్లో దిగండి. ఈ చెన్నై ఎగ్మోర్ నుండి చిదంబరానికి ప్రతిరోజు చోళన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఉదయం 7:45 ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు 7:45 ఉంది. ప్రస్తుతం అది 8 గంటలకు ఉంది. ఈ చోళన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మీరు చిదంబరానికే కాకుండా కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, శ్రీరంగం వెళ్ళాలి అనుకున్నా సరే ఈ చోళన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మీరు వెళ్ళొచ్చు. మేము వెళ్ళింది 2S ఉంటుంది కదా, అందులో వెళ్ళాము రిజర్వేషన్లో. అది ఒక్కొక్కరికి 130 రూపాయలు. ఈ చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్లో మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. అక్కడ అయ్యాక 7:45కి చోళన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. ప్రయాణం ఎంత టైం పడుతుంది అంటే 4 గంటలు పడుతుంది. చిదంబరానికి వెళ్ళేసరికి మధ్యాహ్నము 12 గంటలు అయ్యింది. ప్రయాణం అనేది మనకి ఇబ్బందిగా అనిపించదు. కొత్త ప్రదేశం కాబట్టి అవన్నీ చూసుకుంటూ వెళ్తే సమయం అలా గడిచిపోతుంది. మీరు చిదంబరం రైల్వే స్టేషన్ నుండి ముందుగా ఆలయానికే వెళ్ళాలి అనుకుంటే తూర్పు గోపురం దగ్గరికి 100 రూపాయలు అన్నారు. అదే కనుక మీరు దక్షిణ గోపురం దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఆటో వాళ్ళు నలుగురికి 150 తీసుకున్నారు. దక్షిణ గోపురం దగ్గర రూమ్స్ కోసం వెళ్ళాము. అక్కడ గోపురానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి 1700, 1800 అడిగారు. దక్షిణ గోపురం నుండి రోడ్డు దాటి అలా తిన్నగా వస్తే మనకి కొన్ని హోటల్స్ అనేవి కనిపిస్తాయి. మేమున్నది అపోలో ఫార్మసీ ఉంది. ఆ అపోలో ఫార్మసీ పక్కన ఈ హోటల్స్ అనేవి ఉన్నాయి. మేమున్న హోటల్ నేమ్ వచ్చి సలీం ప్యాలెస్ లాడ్జ్ అని ఉంది. దీని పక్కన అపోలో లాడ్జ్ అని కూడా ఉంది. మనం ఉండేది ఒక రోజే కాబట్టి బడ్జెట్లో చూడాలి అనుకున్నాము. 800 రూపాయలు నలుగురికి. రూమ్ కూడా బాగుంది, హాట్ వాటర్ ఉంది. ఇంక ఈ రూమ్ తీసుకున్నాము. దక్షిణ గోపురానికి చాలా దగ్గరగా ఉంటుంది, 200 మీటర్ల దూరం ఉంటుంది. ఇందులో మనకి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళింది చలికాలమే కాబట్టి నాన్ ఏసీ తీసుకున్నాము. ఇవి చిదంబరానికి మేము ఎలా వెళ్ళాము, అక్కడ రూమ్ అనేది ఏం తీసుకున్నాము అనే విషయాలు. 12 గంటలకి గుడి మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తెరుస్తారు. 5 గంటలకు దర్శనానికి పంపుతారు. ఉదయం నుండి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు భోజనం చేసి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దాము. మేము తీసుకున్న హోటల్ పైనుండి చూస్తే నటరాజస్వామి ఆలయ గోపురాలు అనేవి కనిపిస్తున్నాయి. రాత్రి సమయం కాబట్టి ఇది చీకటిగా కనిపిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను చిదంబరానికి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ ద్వారా వెళ్ళాలి, రూమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది ఎంతో కొంత తెలియచేశాను. తర్వాత వీడియోలో అతిపెద్ద శివాలయము, నటరాజస్వామి ఆలయము, ఆలయ విశేషాలు అన్నింటినీ తెలుసుకుందాము. అంతవరకు శ్రీమాత్రే నమః.